మచిలీపట్నానికి ఎంతో చరిత్ర కలిగింది. 150 ఏళ్ల చరిత్రలో మచిలీపట్నం పురపాలక సంఘంగా దేశంలోనే రెండో మున్సిపాలిటీ. కానీ అభివృద్ధిలో మటుకు చాలా వెనకబడి ఉంది. గతంలో ఇన్ని 150 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఒకసారి బచ్చుల అర్జున్ గారు, తర్వాత నేను చేశాం. బచ్చుల అర్జున్ గారు మున్సిపాలిటీ పురపాలక సంఘంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత నేను కూడా వచ్చాక 8 రిజర్వాయర్లు మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి 8 రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జోన్ల వారీగా మంచినీళ్ళ పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. తలకటూరు నుంచి మచిలీపట్నం పురపాలక సంఘానికి మెయిన్ పైప్ లైన్ దాదాపు 30 కోట్ల రూపాయలు మెయిన్ లైను. ఆ 30 కోట్ల రూపాయలు చెప్పి మెయిన్ లైను బందరికి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మంచినీళ్ళు మరి ఎక్కువ శాతం ఇస్తానికి ప్యూరిఫై చేస్తానికి 22 కోట్ల రూపాయలతో మచిలీపట్నంలో మరి మంచినీళ్ళు ప్యూరిఫై పంపు హౌస్ కడతాం జరిగింది. అట్లాగే డివైడర్లు కడతాం జరిగింది. చెట్లు నాటాం ఎక్కువ పెద్ద ఎత్తున. అట్లాగే మంచినీళ్ళకు కూడా చాలా పెద్ద ఎత్తున మరి నిధులు ఖర్చు పెట్టి పురపాలక సంఘంలో ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి మంచినీళ్ళకి పెద్దపీట వేస్తాం జరిగింది. అట్లాగే మౌలిక సదుపాయాల్లో డ్రైనేజీలు బాగా ఉండాలి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అప్పుడు డ్రైనేజీ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసి మరి చుట్టుపక్క మరి వార్డులు అన్ని వార్డులకు కూడా లింకేజీ కలుపుతాం అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ జరిగింది. అట్లాగే రోడ్లు కూడా పెద్ద ఎత్తున వేస్తాం జరిగింది. అట్లాగే లైటింగ్ గతంలో ట్యూబ్ లైట్లు ఉండేవి. ఈ ట్యూబ్ లైట్లు కాంట్రాక్ట్ ఇస్తాం వల్ల సరైన లైట్లు వెలిగించేవాళ్ళు కాదు. ఎల్ఈడి లైట్లు వేస్తాం వల్ల వాళ్ళ ఎల్ఈడి లైట్లు అనేది రిపేర్లు తక్కువ వస్తాయి. చాలా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా బాగా వెలుగుతూ అనేది జరిగింది. లైట్లు కూడా బాగా పెద్ద ఎత్తున వెలిగిస్తూ అనేది జరిగింది. అట్లాగే గ్రీనరీ కానీ మున్సిపల్ పార్కులు కూడా చాలా డెవలప్ చేస్తున్నది జరిగింది మేము ఉన్నప్పుడు. అట్లాగే మనం పుట్టాక సంతోషంగా పండగ చేసుకున్నాం. కానీ చనిపోయినప్పుడు వెళ్ళి మురికి దెబ్బల మీద పడేసే పరిస్థితి ఉంది. మరి శ్మశానాలను కూడా దాదాపు అన్ని మచిలీపట్నంలో 8 శ్మశానాలని అభివృద్ధి చేస్తామని జరిగింది. అట్లాగే స్కూల్స్కి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం. స్వచ్ఛంద సంస్థల నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చాం. ఇక్కడ బెల్ కంపెనీలో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి స్కూల్స్లో మరి రూమ్స్కి కానీ టాయిలెట్స్కి కానీ బెంచ్లకు కానీ అట్లా వేస్తామనేది జరిగింది అన్నమాట. ఇట్లా పెద్ద ఎత్తున అన్ని మౌలిక సదుపాయాలకి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది. అట్లాగే రేపు కార్పొరేషన్ కూడా తెలుగుదేశం పార్టీకి ఇస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇది వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు పెద్ద ఎత్తున వచ్చేవి ఉండదు. కేంద్రం నుంచి నిధులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వస్తే ఖచ్చితంగా డెవలప్ చేస్తానికి చేయగలదు. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది తెలుగుదేశం పార్టీలోనే ఉంది. కాబట్టి చిత్తశుద్ధి మీరు అందరూ కూడా తెలుగుదేశాన్ని కనుక అభినందించి ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా ఈ మేయర్ క్యాండిడేట్ తెలుగుదేశం వస్తే ఖచ్చితంగా పరిపాలన అందరికి కూడా బ్రహ్మాండంగా అందుతుంది. ఈరోజు చూస్తుంటే మీకు 20 నెలల నుంచి కూడా చాలామంది వార్డులోకి వెళ్తుంటే దోమలతో చాలా బాధపడుతున్నామండి. క్లీనింగ్ సరిగ్గా లేదు, కాలువలు సరిగ్గా తీయట్లేదు, లైట్లు సరిగ్గా వెళ్ళట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్తూనే ఉన్నారు. ఈరోజు మచిలీపట్నం 45వ డివిజన్లో నా మిస్సెస్ అయినటువంటి విమలా గాయత్రి గారికి మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారు, ఈ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి పామర్తి రాధిక గారు, అలాగే ఈ వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి గంజాల రవికుమార్ గారు, కార్యదర్శి అయినటువంటి అరుణు, ఇక్కడ ఈ వార్డులో డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అందరి సహాయ సహకారాలతో నా మిస్సెస్ విమలా గాయత్రి గారికి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు 45వ డివిజన్లో టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా మేము ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్ళి మేము ఓటర్లని సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతుంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు అసలు కంట్రోల్ లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ పామాయిల్ ప్యాకెట్టే 120 రూపాయలు అమ్ముతోంది. ఉల్లిపాయలు కానీ, చింతపండు కానీ, నూనె ప్యాకెట్లు కానీ, కందిపప్పు కానీ, మినప్పప్పు కానీ, రేషన్ సరుకులు కూడా పెంచేశారు. ఇవాళ మేము ఎట్టా బతకాలి సామాన్యులం? కరోనా కష్టకాలంలో సంవత్సరం నుంచి పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పేదవాడు పట్టెడు అన్నం తినాలనే తపనతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టారు. ఇవాళ ఆ క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేసేసారు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరలా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మున్సిపల్ కార్పొరేషన్లో కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఇళ్ల పన్నులు కూడా భారీగా పెంచేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి తీర్మానం చేసి ఇళ్ల పనులను తగ్గిస్తాం మేమని చెప్పి చెప్పడం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ పార్లమెంట్ సభ్యులు కొండ్రల నారాయణరావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. అలాగే గతంలో కూడా మేము ఓవర్ హెడ్ టెంట్లు మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఎంపీ కొండ్రల నారాయణరావు గారి సారథ్యంలో 8 రిజర్వాయర్లు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే విధంగా 8 రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పైపు లైన్లన్నీ కూడా తుప్పుపట్టిపోతే మున్సిపాలిటీలో ఆ పైపు లైన్ల నిర్మాణం కూడా మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల వల్లే సాధ్యమైంది. ఇవాళ మనం పరిస్థితి చూస్తున్నాం. ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజు మంచినీళ్ళు ఇస్తానని చెప్పారు. ఇవాళ రోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వచ్చే మంచినీళ్ళలో కూడా ఓ రోజు పచ్చగా వస్తాయి, ఓ రోజు పురుగులతో వస్తాయి, ఓ రోజు మట్టితో వస్తున్నాయి. ఎట్టా వస్తున్నాయో కూడా మంచినీళ్ళు తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ మనం కార్పొరేషన్ పరిధిలో చూస్తున్నాం. ఎక్కడా కూడా బ్లీచింగ్ పౌడర్ కానీ, దోమలు చనిపోవడానికి శానిటేషన్ కానీ, దోమల మందు పిచికారీ చేయడం కానీ డ్రైనేజీల్లో ఎక్కడా కూడా కనబడతలా. ఇవాళ సాయంత్రం 4:30-5 అయ్యేసరికి దోమల బెడతో పొద్దున్నుంచి కాయ కష్టం చేసుకుని వచ్చిన వాడు ఇవాళ దోమల బెడతో ఇంట్లో ఉండాలంటే భయం వేసిపోతుంది. ఆ దోమల పడటం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలా ఎన్నో వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇవాళ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపిస్తే అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే ఇవాళ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి ముడా ఏర్పాటు చేసి చక్కగా భూములు కూడా కొని పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2 సంవత్సరాలైనా కూడా మచిలీపట్నంలో పోర్టు అనేది కూడా కనపడతలా. ఇవాళ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కార్పొరేషన్లో మచిలీపట్నంలో ఎవరి వల్ల అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్తే నీరాజనాలు పలుకుతున్నారు ప్రజలు. అయ్యా మేము తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారని ఇచ్చి తప్పు చేశాం, ఇవాళ ఆ తప్పుని సరిదిద్దుకుంటాం, కార్పొరేషన్లో ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం, మాకు అండగా ఉండండి అని చెప్తున్నారు. అలాగే రేషన్ కార్డులు ఇంటింటికి వెళ్తుంటే రేషన్ కార్డులు తీసిఆర్ మాకు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కొన్ని మాకు రావట్లేదని చెప్పి చెప్తున్నారు. ఇట్లా రకరకాల సమస్యలు ప్రజలు చెబుతున్నారు. ముఖ్యంగా నా డివిజన్లో అయితే 45వ డివిజన్లో గానకోట సెంటర్లో బస్ స్టాండ్ అంటే అలా అది దగ్గర 8 వార్డులకి వెళ్ళే ప్రజలు ఉంటారు. ఈడేపల్లి కానీ ఇదంతా కూడా ఆ వర్షం వస్తే అంటే డ్రైనేజీ నీళ్లు రోజంతా నిలబడిపోయి అక్కడ పడిపోయి బస్ స్టాండ్ కానీ, బెల్ కంపెనీకి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ అదంతా వెళ్ళే ప్రజలు ఇటు నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పడిపోయి దెబ్బలు కూడా తగులుతున్నాయి. మేము ఆ రోడ్ల మీద వర్షం వస్తే వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి చెబుతున్నారు. ఖచ్చితంగా నా మిస్సెస్ విమలా గాయత్రిని కనుక ఈ డివిజన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ప్రజలకి ఒక సేవకుల్లాగా ఈ 45వ డివిజన్లో నేను పనిచేస్తూ నా మిస్సెస్ నేను ఒక సేవకురాలాగా ఈ ప్రజలందరికీ సేవ చేస్తూ 24 గంటలు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీరుస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా నేను నా మిస్సెస్ కూడా మాట ఇస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వాన్ని కూడా అధికారం ఇచ్చారు. గత ప్రభుత్వం పరిపాలన చూశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడాను పట్టం కట్టారు. అనుకోని రీతిలో 150 సీట్లని ఇవ్వడం జరిగింది. ఆ అభివృద్ధిని పోల్చుకుంటే ఇప్పుడు అభివృద్ధిని పోల్చుకుంటే ప్రజల యొక్క స్పందన కనపడుతుంది. గతంలో కేవలం వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ప్రజల్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ప్రజలు విస్మరించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకి ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఏదైతే ఆయన విన్నారో, ఏదైతే ప్రజలకి అవసరం ఉన్నాయో, ప్రజలు ఏదైతే వాళ్ళని కోరుకున్నారో అవన్నీ కూడా మరి నెరవేర్చడానికి 100కి 100% కూడా నెరవేర్చడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో. కేవలం ఒక పెన్షన్ తీసుకుందాం. ఒక అవ్వకి పెన్షన్ రావాలంటే ఇంకో అవ్వ చనిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. అప్పుడు చనిపోతే కానీ ఇవ్వటానికి ఆస్కారం ఉండేది కాదు. మరి ఇవాళ అలా కాదే. ఇవాళ పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా కూడాను అర్హత ఉండి అర్హుడు అయితే ఒక నెల రోజుల లోపుల్లోనే కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ తెల్లవారంగానే ఇంటికి పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో పెన్షన్ల కోసం లైన్లో నుంచున్నటువంటి గంటలు పూటలు పడతాయో రోజులు పడతాయో తెలియనటువంటి పరిస్థితులు. ఇవాళ కోడి కోయక ముందే ఫస్ట్ తారీఖు వచ్చింది. వాళ్ళ వాలంటీర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి
ఎందుకంటే ఇవాళ ఫస్ట్ తారీఖు అనేటటువంటి పరిస్థితులు ఇవాళ ఫస్ట్ తారీఖు రావగానే ఇంటికి వెళ్ళి ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇవాళ ఏదైతే ఏమి కావాలన్నా కూడా వాళ్ళ ఇంటిలో వాళ్ళకి ఏమి కావాలన్నా, చేయూత కావాలన్నా, ఆసరా కావాలన్నా, రైతు భరోసా కావాలన్నా, విద్యకిను ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ విద్యకి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఉందంటే జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇవాళ అందరూ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అర్హత ఉన్నవాడికి అర్హత ఉండి అర్హుడైన వారికి పథకం అందజేయాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ పార్టీ అయినా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, కనీసం మాకు ఓటు వేశారా అని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లేటటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు రాబోయే కాలంలో పంచాయతీ ఎలక్షన్స్ చూశారు మీరు. ఇప్పుడు 80% పంచాయతీ ఎలక్షన్లో మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకొని బ్రహ్మరథం కట్టారు. ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి. మచిలీపట్నంలో పేర్నిగంట నానిగారి సారథ్యంలో మరి వాళ్ళ కార్పొరేషన్గా ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీని మరి 50 డివిజన్లుగా ఇవాళ ముందుకు వెళ్తున్నారు. ప్రతి డివిజన్లో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వటం వలన ప్రతి ఒక్కళ్ళ ముఖాల ఆనందాలు చూస్తున్నాం మేము. అదే రీతిగా వార్డులోకి వెళ్తే మా ప్రతి అభ్యర్థి కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యాన్కి ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాకు తీసుకొస్తామని చెప్పి వాళ్ళ ఎదురీది మరి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి రాబోయే కాలంలో మచిలీపట్నం మరి పురపాలక సంఘంలో కార్పొరేషన్గా ఏర్పడినటువంటి కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థిగా, డిప్యూటీ మేయర్గా కూడా మేమే గెలవబోతున్నాం. 50 వార్డులు కూడా డంకా మోయించి ఫ్యాన్ గాలి వీస్తుంది. మరి వైఎస్ఆర్ పార్టీ జెండాని మనం ఇవాళ ప్రథమంగా మేయర్గా మరి వాళ్ళ కాబోయేటటువంటి సీట్లు మేయర్ కూర్చోపెట్టడమే కాకుండా కార్పొరేషన్లో రాబోయే కాలంలో మచిలీపట్నాన్ని అతి సుందర పట్టణంగా మరి పేర్నిగంట నానిగారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బందర పట్టణాన్ని ముందుగా తీసుకెళ్తానికి కూడా మేము చాలా ప్రయత్నాలు చేస్తామని చెప్పి సభాముఖంగా నమస్కారం. చారిత్రక మచిలీపట్నం ఈ రోజున కార్పొరేషన్గా అవతరించనుంది. ఈ కార్పొరేషన్ ఎన్నికలు మొట్టమొదటిసారిగా మచిలీపట్నంలో జరుగుతున్న సందర్భంలో గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం కానీ అలాగే గత కౌన్సిల్లో అనేక వైఫల్యాలను మనం ఎన్నో చూసాం. గత ప్రభుత్వం కానీ అలాగే గత కౌన్సిల్లో టీడీపీ ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిల్లో అనేకమైన లోపాలు అలాగే అనేక విషయాల్లో వెనుకబాటుతనం చూపించి మచిలీపట్నం ప్రజలను, మచిలీపట్నాన్ని అభివృద్ధికి ఎంతో దూరంగా పెట్టాయి. ఈ రోజున మచిలీపట్నం ప్రజలకు ఈ దుస్థితి రావడానికి గల కారణం ప్రధానంగా టీడీపీ. ప్రతిపక్షంగా ఉండి ఈ రోజున మరలా ఏ మొహం పెట్టుకొని ఓటు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మచిలీపట్నం గత పాలకవర్గంలో పారిశుద్ధ్యంలో విషయంలో కానీ అలాగే మంచినీళ్లను తాగునీటిని అందించే విషయంలో కానీ పూర్తిగా విఫలమైంది. మచిలీపట్నంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నా సరే, ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నా సరే, మరి దానికి ముందు మరి పేర్నాని గారు వీటన్నిటినీ 14 ఫైనాన్స్ ప్లాన్లో ఇవన్నీ పెట్టి రూపకల్పన చేసినప్పటికీ వాటిని నిర్మించడంలో కానీ, వాటిని పూర్తి చేయడంలో, వాటిని నిర్వహించడంలో గత తెలుగుదేశం కౌన్సిల్ పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా పారిశుద్ధ్యం విషయంలో అది పడకేసినట్టుగా ఎంతసేపు పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడ చనిపోతారా, ఆ పోస్టులను ఎలా అమ్ముకుందామా, ఎవరిని తీసేసి ఎవరిని పెట్టుకుందామా అని చెప్పి ఇలాంటి ఆలోచనలు చేయడమే కానీ, కాంట్రాక్టర్ల జోబులు నింపుకుంటాం కానీ, ప్రజాస్వామ్యం దండుకుంటాం కానీ ఇదే ఆలోచన చేశారు. కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ, పారిశుద్ధ్యంలో చిత్తశుద్ధి కానీ చూపించలేకపోయారు. ఇది కాకుండా జన్మభూమి కమిటీ ఆగడాలను ఒక రకంగా చెప్పడానికి వీల్లేదు. పెన్షన్ కోసం వెళ్ళిన వారిని
అలాగే కార్పొరేషన్ లోన్ల కోసం వెళ్ళిన వారిని, G+3 ఇళ్ళు కోసం వెళ్ళిన వారిని ప్రతి ఒక్కరిని కూడా పిండుకున్నారు. ఎవరన్నా పెన్షన్ పెట్టాలంటే మాకెంత ఇస్తావు, మాకేమిస్తావు, ఏదన్నా ఒక సంతకం పెట్టాలి, కార్పొరేషన్ లోన్కి సెలెక్ట్ చేయాలి, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ లోన్ల కొరకు వెళ్ళాలంటే లోన్లో వచ్చే దానిలో సబ్సిడీలు మాకెంత ఇస్తావు. మరి సాక్షాత్తు ఆ ప్రధాన నాయకులుగా ఉన్న వ్యక్తులే వీటిని ప్రోత్సహించిన ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. జన్మభూమి కమిటీ యొక్క ఆగడాలకు అంతే లేకుండా పోయింది. ఈ పరిస్థితిలో మరి G+3 ఇళ్ళ విషయంలో అయితే చేసిన మోసం ఇంత అంతా కాదు. కేవలం ఒక 2,000 లోపు ఇల్లు కట్టి సుమారుగా ఒక 4-5 వేల మంది దగ్గర నుంచేమో డబ్బులు కట్టించుకున్నారు. వాళ్ళకి ఏదో కాగితాలు ఇచ్చి మీకు తీసేసాం, డ్రా తీసేసాం, మీకు ఎక్కడొచ్చింది అక్కడొచ్చింది అని చెప్పి వాళ్ళని మోసపుచ్చి మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు పొందాలనే ఆలోచన చేశారు. ఒకటని కాదు, రెండని కాదు, స్క్రాప్ అమ్మే దాని విషయం మొదలుకొని, స్క్రాప్ ఆక్షన్లు మొదలుకొని, పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించుకునే విషయాల్లో కానీ, అలాగే పారిశుద్ధ్యంలో మెయింటెనెన్స్లో కానీ, ఇది కాకుండా ఆ బ్యూటిఫికేషన్ అని చెప్పి, వనం మనం అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభించి ప్రతి దానిలో కూడా కాంట్రాక్టర్లు డబ్బులు దండుకుందామనే ఆలోచన తప్ప మరొకటి లేదు. నాయకులు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా పైనున్న నాయకత్వం ఏదైతే ప్రోత్సహించిందో, ఎలాంటి అవినీతినైతే అది ప్రోత్సహించిందో దాన్నే కిందనున్న స్థాయి నాయకులు కూడా దాన్ని కొనసాగించి ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఈ రోజున మచిలీపట్నం ప్రజలకు ఒక భరోసా ఇస్తా ఉన్నాం. జగన్ గారి సమర్థవంతమైన పరిపాలనలో, పేర్ని నాని గారి యొక్క నాయకత్వంలో రేపొద్దున రాబోయే కౌన్సిల్ పటిష్టమైన ఒక కౌన్సిల్గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు తిరుగులేని విజయాలు మేము సొంతం చేసుకుంటాం. అంతేకాదు ప్రజా అభిమానాన్ని చూరగొనటమే కాదు, ప్రజల మ్యాండేట్ తీసుకొని ఏదైతే మచిలీపట్నం ప్రజలు ఆశిస్తూ ఉన్నారో, ఎలాంటి అభివృద్ధిని వారు కోరుకుంటా ఉన్నారో, ఒకప్పుడు గత కౌన్సిల్లో ఏ వైఫల్యాలను మేము చూసామో వాటన్నిటిని అధిగమించి ప్రజలకు చక్కని సౌకర్యాలు కల్పించడం, మంచినీళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మరి ముఖ్యంగా మచిలీపట్నం డ్రైన్ సమస్య కానీ, ఈ అన్కనెక్టెడ్గా ఉన్న డ్రైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు అని చెప్పి, అలాగే ఎక్కడెక్కడైతే సగంలో వదిలేసేసి కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారో వాటన్నిటినీ పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. అమృత్ నిధులు గతంలో దుర్వినియోగమైనవి, ఇప్పుడు వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసే పనిలో ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మచిలీపట్నం ప్రజలకు మంచి సుపరిపాలన అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కార్పొరేటర్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మచిలీపట్నం ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుగా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించమని, మా అభ్యర్థులందరినీ మంచి మెజార్టీతో గెలిపించి మంచి సుపరిపాలనకు బాటలు వేయాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాను. ఎందరో మహానుభావులు పుట్టిన మచిలీపట్నం రాజకీయ చిత్రంలో దానికంటే గుర్తింపు ఉంది. మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికగా మార్చారు. ఇక్కడ 50 డివిజన్లో రేపు ఎన్నికలు జరిగిపోతున్నాయి. 50 డివిజన్లో 29 డివిజన్లో భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిని నుంచోబెట్టాం. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మచిలీపట్నం ప్రతిరోజు కూడా మంచినీరు సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ 3 మతాలకి కూడా 25 ఎకరాల చొప్పున శ్మశాన వాటిని అభివృద్ధి పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలో ఎంతో కాలంగా, సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న బందర్ పోర్ట్ని చక్కగా అడుగులేయించడానికి, పోర్టు నిర్మాణం కోసం కార్పొరేషన్ పరంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 2 ప్రభుత్వాలు 60 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినా ఇక్కడ సాధించింది ఏమీ లేదు. మచిలీపట్నం అభివృద్ధి శూన్యం. భారతదేశంలోనే జనాభా తగ్గిపోయిన ముఖ్య కేంద్రం మచిలీపట్నం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. దీనికి 2 పార్టీలు సమాధానం చెప్పాలి. బందర్ నుంచి ఇన్ని కార్యాలయాలు విజయవాడ వెళ్ళిపోతూ ఉంటే, బందర్ నుంచి 4 న్యాయస్థానాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్టుగా 2 ప్రభుత్వాలు నుంచుని ఉన్నాయి. మచిలీపట్నం చుట్టుపక్కల 9 గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడింది. ఇవాళ 50 డివిజన్ పెట్టుకుని ఒక డ్రామా నడుపుతూ బందర్ మీద మరోసారి మోసం చేయడానికి ఈ 2 ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఏమంటున్నాం, నీతి నిజాయితీతో
సమర్థవంతమైన పాలనని మచిలీపట్నం కార్పొరేషన్లో అందించడానికి జనసేన అభ్యర్థులు కుర్రవాళ్ళు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అనూహ్య స్పందని వాటర్ రూపంలో మేము తీసుకోవడం, ఖచ్చితంగా మచిలీపట్నాన్ని మార్పు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన అంటే ఏ విధంగా చేయాలి, నీతివంతమైన పాలన ఏ విధంగా చేయాలనేది జనసేన పార్టీ ద్వారా మేము నిరూపణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నంలో మరుగున పడిపోయినటువంటి డ్రైనేజ్ వ్యవస్థని, రోడ్డు వ్యవస్థని, లైటింగ్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఒక్కసారి జనసేన పార్టీని ఆదరించాలని కూడా మచిలీపట్నం కార్పొరేషన్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను 10వ డివిజన్ మీ మొహమ్మద్ బాషి జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా మెసేజ్ని నిల్చోబెట్టాం. గత 2 ప్రభుత్వాలు టీడీపీ హయాంలో చూశారు, అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు. వైసీపీ హయాంలో చూశారు, అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. 2 పార్టీలు మమ్మల్ని విగత జీవితులుగానే పెట్టాయి. ఏ ఇద్దరి మూలాన కూడా మాకు లాభం లేదు. బందరు ప్రజలకి పోర్ట్ అన్నారు, పోర్టు గురించి ఇప్పటి వరకు ఏ మాట లేదు. పోర్టు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్తున్నారు, కానీ గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, అది ఊడిపోయింది, పక్కన పెట్టేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని చూశారు, అది శంకుస్థాపన హడావిడి చేశారు తప్ప ఏ కార్యక్రమం జరగట్లేదు. బందర్ అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఏ మూలని బందర్ని తీసుకొచ్చి ఒక మూలన కూర్చోబెట్టేశారు. ఈ 2 ప్రభుత్వాల వల్ల ఏ అవకాశం లేకుండా పని జరగలేదు. మా ప్రభుత్వాన్ని, ఒక జనసేన పార్టీ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఒక్క అవకాశం మూలాన మీ అభివృద్ధిని ఎలా సాధ్యమవుతుందో మేము చేసి చూపిస్తాం. మా జనసేన పార్టీ ఇన్ఛార్జిని మీ అమూల్యమైన ఓటు గ్లాసు గుర్తుపై వేసి మమ్మల్ని అఖండ మెజారిటీ గెలిపించే ప్రార్థన. సార్, మేమైతే సంపాదించుకుంటాకైతే రాలేదు. ఈ 2 ప్రభుత్వాలు చూశారు, గత ప్రభుత్వం చూశారు, ఈ ప్రభుత్వం చూశారు. ఈ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి జనాలు, పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎంత కష్టం అంటే అంత కష్టం. పనులు లేక ఒక ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు, బియ్యం పెరిగి, నిత్యావసర సరుకు కందిపప్పు, చింతపండు అన్నీ కానించి పెరిగిపోయినాయి. మధ్యతరగతి ప్రజలు కానీ, లో ప్రజలు కానీ ఎవ్వరూ బతికే ప్రజెక్టులో లేదు. ఈ 2 గవర్నమెంట్లు చూశారు కాబట్టి నా వార్డు ప్రజలకు నేర్చే హామీ ఏంటంటే, నేను గనక గెలిస్తే జనసేన పార్టీ తరపు నుంచి నేను డ్రైనేజీ వ్యవస్థ, 6 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు పెడతాం. మేము వార్డులో ప్రతి దానికి అందుబాటులో ఉంటాము. మేము ఎల్లప్పుడూ మీ మంచి కోరుకునే వ్యక్తిని. మీ వార్డులో ఎప్పుడు అక్కడే ఉంటాము. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది కాడి నుంచి మా అమ్మగారి కానీ మేము అక్కడే ఉన్నాము. మేమేంటో వార్డు ప్రజలకి తెలుసు. ఈ ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తుకి ఓటేసి, ఇంకా పనులు ఏమన్నా ఉంటే దగ్గరుండి మేము చూసాం. ఎన్నప్పుడు 24 గంటలు మీకు అందుబాటులో మేము ఉంటాము. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, కరెంటు సమస్య మొత్తం మేము దగ్గరుండి మేము చూసుకుంటాము.